వెన్నుముక ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమస్యల గురించి అలాగే వాటిని ఎలా మనం తెలుసుకోవాల్సింది ఆ ట్రీట్మెంట్ ఏంటనేది మనం చెప్పుకుందాం. ఇందులో ముఖ్యంగా స్పైనల్ ప్రాబ్లమ్స్లో ఈ వెన్నుపూస మధ్యలో ఉండే డిస్క్ లాంటిది అంటే షాక్ అబ్జర్బర్ లాంటి డిస్క్ ప్రొట్రూజన్ అంటే పగిలి బయటికి రావడం, నరాన్ని నొక్కడాన్ని డిస్క్ ప్రొలాప్స్ కానీ హెర్నియేటెడ్ డిస్క్ ప్రాబ్లం అంటామండి. అలాగే ఒక ఏజ్ తర్వాత 40-50 సంవత్సరాల తర్వాత ఈ డిస్క్ క్రమేణా డీజనరేట్ అంటే డ్యామేజ్ అవ్వడం, అరిగిపోవడం లాంటి సమస్యలతోటి డీజనరేటివ్ డిస్క్ ప్రొలాప్స్ ఉంటుంది. ఈ వెన్నుపూసలో మనకు వెన్నుముఖలో సందు ఉంటుంది, కెనాల్ అంటాము. ఆ కెనాల్లో ద్వారా మనకు వెన్నుపూస పోతుంది. ఎప్పుడైతే ఈ కెనాల్ సైజ్ తగ్గినప్పుడు, నేరో అయినప్పుడు దాన్ని స్పైనల్ స్టెనోసిస్ అంటాం. అంటే ఏదైతే వెన్నుపూస దారి ఉంటుందో ఆ దారి నేరో అవటం వల్ల వెన్నుపూస ఒత్తిడి వలన వచ్చే సమస్యల గురించి తెలుసుకోవడానికి స్పైనల్ స్టెనోసిస్ అంటాం. స్కోలియోసిస్ అండ్ స్కైఫోసిస్ అనే రెండు వ్యాధులు ఉంటాయి. అవి చిన్నపిల్లల్లో కంజెంటల్ డిజీజెస్గా వారికి సమస్యలు ఏర్పడతాయి. అందులో వెన్నుపూస నార్మల్ కన్నా అబ్నార్మల్ పొజిషన్లో డిఫార్మిటీ అయి ఉండడం, ముందుకు వంగడం లేదా పక్కలకు వంగడాన్ని దాన్ని స్కోలియోసిస్ అంటాం. ముందుకు వెనకాలకు వంగేదాన్ని, అబ్నార్మల్గా వంగేదాన్ని మనము కైఫోసిస్ అంటాము. ఆస్టియో ఆర్థరైటిస్, వెన్నుపూసలో మనకు కొన్ని జాయింట్స్ ఉంటాయి. ప్రతి ఎముకకు వెన్నుముకలో ఉండే ప్రతి ఎముకకు రెండు జాయింట్స్ ఉంటాయి. వాటిని ఫేసెడ్ జాయింట్స్ ఉంటాయి. అవి అబ్నార్మల్ మూమెంట్స్కి లోనైనప్పుడు అరిగిపోవడం, దెబ్బతినడం, ఇన్ఫ్లమేషన్ రావడం, దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ స్పైనల్ జాయింట్స్ అంటాము. స్పాండిలోలిస్థెసిస్ అంటే మనకు వెన్నుపూసలో ఈ రెండు ఎముకలు ఒకదాని మీద ఒకటి క్రమేణా నిటారుగా స్ట్రైట్గా ఉంటుంది. కానీ ఈ జాయింట్స్ డిస్టర్బ్ అవటం వల్ల కానీ ఏదైనా ఓవర్ వెయిట్ ఉన్నా కానీ బరువులు దెబ్బలు తగిలినప్పుడు ఈ రెండు జాయింట్స్ దెబ్బతిన్నప్పుడు ఈ ఎముకకు సరైన లైన్లో ఉండకుండా ముందుకు జారిపోవడము, అది పర్సంటేజ్ ఆఫ్ ముందు జారిపోయే దాన్ని పట్టుకొని మనం దాన్ని స్పాండిలోలిస్థెసిస్ అని అంటాము. షియాటికా అంటే ఈ వెన్నుపూసలో నరాన్ని డిస్క్ నొక్కుకపోవటం వల్ల లెఫ్ట్ రైట్ సైడ్ ఏదైతే మనకు సమస్య ఉంటుందో, షియాటిక్ నర్వ్ అంటే నరం మీద డిస్క్ ప్రాబ్లం కానీ, డిస్క్ నొక్కపోవడం కానీ, ఆస్ట్రోఫైట్ నొక్కపోవటం వల్ల మనకు ఆ నరం యొక్క తీపి నడుములో నుంచి మన బటక్స్లో నుంచి కిందికి వెళ్ళేదాన్ని మనం షియాటికా నర్వ్ పెయిన్ అంటాము. స్పైనల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఈ స్పైనల్ కార్డ్లో కానీ, స్పైనల్ కెనాల్లో కానీ, లేకపోతే మనకు వెన్నుముకలో మనకు ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా కానీ లేకపోతే ట్యూబర్కులోసిస్ కానీ సర్టెన్ ఇన్ఫెక్షన్స్ వలన కూడా మనకు ఈ యొక్క వ్యాధి వలన మనకు ఆస్టియోమైల్టిస్ కానీ లేకపోతే డిస్క్లో డిస్కైటిస్ అనే వ్యాధులు ఏర్పడడం. స్పైనల్ ట్యూమర్స్ అంటే ఇది మనకు వెన్నుముకలో కానీ వెన్నుపూసలో కానీ దానికి సంబంధించిన కొన్ని ట్యూమర్స్ ఏర్పడడం వల్ల మనకు ఈ స్పైనల్ ట్యూమర్స్ వలన కొన్ని వ్యాధులు ఏర్పడి మనకు సమస్యలు ఏర్పడుతుంది. సో వీటన్నిటిని మనము కన్ఫర్మ్ చేసుకోవాలంటే ముఖ్యంగా మనము వెన్నుపూస యొక్క ఎక్స్రేలు తీసుకుంటాము. ఎక్స్రేలు తీసుకున్న తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత అవసరం ఉంటే రకరకాల రక్త పరీక్షలు చేయటం వల్ల మనకు ఆ ట్యూమర్సా, ఇన్ఫెక్షన్సా, లేకపోతే ఇతరత్ర ఆర్థరైటిస్ డిజీజా అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. దానికి తోడు సిటీ, ఎంఆర్ఐ చేయటం వలన కూడా ఈ యొక్క వ్యాధులు మనకు కన్ఫర్మ్ అవుతాయి. సో మనం సపోజ్ హెర్నియేటెడ్ డిస్క్ ఉంటే ఆ డిస్క్ సంబంధించిన మెడికల్ అంటే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే బెడ్ రెస్టు, నడుం పట్టీలు, ఫిజియోథెరపీ, పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం వల్ల ఫస్ట్ స్టేజ్లో తగ్గొచ్చు. అదే లాస్ట్ స్టేజ్ 4లో తప్పనిసరి పరిస్థితుల్లో వారికి ఆపరేషన్ చేసి డిస్క్ ప్రొలాప్స్ని తీసివేయాల్సిన అవసరం ఉంటుంది. డీజనరేటివ్ డిస్క్ ప్రొలాప్స్లో యూజువల్గా ఎముకలు అరిగేవాదిని స్పాండిలోసిస్ కూడా అంటాము. వీటికి సంబంధించిన ఆస్టోపోరోసిస్ కానీ, విటమిన్ డి కానీ, కాల్షియం తక్కువ ఉంటే వాటిని సరైన పద్ధతిలో చేసిన తర్వాత నడుముకు పట్టి ఇవ్వటము, మెడిసిన్స్ ఇవ్వటం వల్ల తగ్గించవచ్చు. స్పైనల్ స్టెనోసిస్ అంటే కెనాల్ స్పేస్ తగ్గిపోవటంపై నరం మీద ఒత్తిడి ఉండటం వల్ల నొప్పి రావడాన్ని మనం ఆ కెనాల్ని డీకంప్రెషన్ చేయాలి. వెనుక నుంచి వెళ్ళి ఈ యొక్క బోన్స్ని కట్ చేసి ఆ స్పేస్ని పెంచాలా, తద్వారా కూడా కెనాల్ స్టెనోసిస్ని మనం సరిచేయచ్చు. స్కోలియోసిస్, కైఫోసిస్ అనేది కూడా పిల్లలలో పెరిగే వయసులో వస్తుంది కాబట్టి దీన్ని సరైన ప్రాపర్గా స్క్రూలు, రాడ్ ఫిక్స్ చేసి అది ఇంకా డిఫార్మిటీ పెరగకుండా
మేనేజ్ చేయగల టెక్నిక్ తోటి చేయాల్సిన అవసరం ఉంటుంది. స్కోలియోసిస్, స్కైఫోసిస్ ఆ విధంగా మేనేజ్ చేయొచ్చు. అలాగే ఆస్టియోఆర్థరైటిస్ అంటే అరిగిపోయే కీళ్ళల్లో వ్యాధి, ఆ కీళ్ళలో వ్యాధి అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ వలన ఇంకా ఇతరత కీళ్ళ వ్యాధి వలన తెలుసుకొని ఆ స్పెసిఫిక్ కీళ్ళ వ్యాధికి మనం వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ లిస్థోసిస్ కూడా ఒక ఇంకో ఎముకపై జారిపోవడాన్ని దాన్ని మనము స్క్రూస్ రాడ్స్ ద్వారా సరైన ప్రాపర్గా ఫిక్స్ చేయొచ్చు. షియాటిక్ అన్నది కూడా అగైన్ డిస్క్ ప్రొలాప్స్ ప్రాబ్లం కాబట్టి డిస్కెక్టమీ సర్జరీ చేసి మనం సరిగ్గా చేయగలుగుతాం. స్పైనల్ ఇన్ఫెక్షన్లో బ్యాక్టీరియా అనేది తెలుసుకొని కరెక్ట్ యాంటీబయాటిక్ ఇచ్చి ఆ యొక్క ఇన్ఫెక్షన్ మెటీరియల్ని మనం ఆపరేషన్ ద్వారా తీసివేయడం, తద్వారా కరెక్ట్ యాంటీబయాటిక్ వేయటం వలన తగ్గించవచ్చు. ట్యూమర్స్ అనేది స్పెసిఫిక్ ట్యూమర్స్ ఏదైనా కానీ, అది బోన్ ట్యూమర్ కానీ స్పైనల్ కార్డ్ ట్యూమర్ కానీ, దాన్ని సరైన ప్రాపర్ వేలో దాన్ని సర్జరీ చేసి తీసేసి, అది నాన్ క్యాన్సర్ అయితే తీసేయడం వలన ప్రెషర్ తగ్గుద్ది. అదే క్యాన్సర్ అయితే దాన్ని స్పెసిఫిక్గా కీమోథెరపీ కానీ లేకపోతే రేడియోథెరపీ కానీ ఇవ్వడం వలన మనము ఈ యొక్క స్పైన్ ప్రాబ్లమ్స్ తగ్గించవచ్చు.